వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి అంటే అంగన్వాడీ టీచర్స్ కి సంబంధించి హెల్పర్స్ కి సంబంధించి సుమారు 14,236 పోస్టులని భర్తీ చేయబోతా ఉన్నారు. సో ఈ పోస్టులని త్వరగా భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా ఇటీవల తెలంగాణకి సంబంధించినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు అధికారులను ఆదేశించారు. అయితే ఇందులో టీచర్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు 6,399 ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఉద్యోగాలుగా హెల్పర్స్ ని తీసుకోబోతా ఉన్నారు. హెల్పర్స్ కి సంబంధించి 7,837 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాల ప్రక్రియను త్వరగా భర్తీ చేసేందుకోసం అని చెప్పి, అలాగే ఎవరైతే ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలు ఉంటారో, వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వారికి ఈ అంగన్వాడీ పోస్టులలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలకి సంబంధించినటువంటి వాటిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చే అంశం పైన ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కమిటీ అనేది స్థానికంగా ఉండేటువంటి గిరిజనులకి రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశాన్ని, రోస్టర్ని ఏ విధంగా తయారు చేయాలి అనే దానిపైన ఈ కమిటీ పనిచేయబోతా ఉంది. ఈ కమిటీకి సంబంధించి ఎవరైతే ఈ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వారి అధ్యక్షతన కమిటీని ఫామ్ చేశారు. ఈ కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, దీంతో పాటు ఇంకా కర్ణాటక, ఈ రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకి ఏ విధమైనటువంటి ఈ ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి అనేటువంటి అంశాలను స్టడీ చేయబోతా ఉంది. ఈ స్టడీ ఆధారంగా కమిటీ ఇచ్చేటువంటి నివేదికను బేస్ చేసుకొని ఈ అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అంశాలలో ఇప్పుడు రోస్టర్ని తయారు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రోస్టర్ అనగా ప్రత్యేకంగా ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేటువంటి వారు ఉంటారో అందులో నిర్దిష్టంగా ఎవరికి ఏ జాబులు చెందుతాయి అనేటువంటి అంశాన్ని, ఇక్కడ ఒక క్రమాన్ని రూపొందించేదే రోస్టర్. సో దీనికోసం ఇప్పుడు ఈ రోస్టర్ని రూపొందించేందుకోసం, అలాగే అక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో స్థానికులకి మాతృభాషలో, వారికి ఉండేటువంటి మాతృభాషలలో విద్యాబోధన చేసేందుకోసం ఈ కమిటీ ఏ విధమైనటువంటి అంశాలను ఇప్పుడు ప్రభుత్వానికి సూచిస్తుంది. ప్రభుత్వం వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలకి సంబంధించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనేటువంటి అంశాలు ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడి ఉన్నాయి. ఈ కమిటీ అనేది త్వరలో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ అనంతరం రోస్టర్ డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్తగా టీచర్స్ కానీ అలాగే హెల్పర్స్ కానీ నియమించేందుకు ప్రభుత్వ ప్రక్రియ ఈ కమిటీ ద్వారా మరికొంత వేగవంతమైంది అని చెప్పవచ్చు. అలాగే ఇక ఇంతకు ముందు కూడా ఈ హెల్పర్స్కి సంబంధించినటువంటి వారు టీచర్స్గా ప్రమోట్ అయ్యేందుకు ఇక్కడ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది. సో ఇలా ఇప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఈ కమిటీ అనేది ఏజెన్సీ ప్రాంతాలలో టీచర్లకి హెల్పర్లకి సంబంధించినటువంటి అంశంలో కీ రోల్ని ప్లే చేయబోతా ఉంది. కమిటీ స్టడీ స్టార్ట్ చేయాల్సింది ఉంది. కమిటీ రిపోర్ట్ ఇస్తే ఈ ప్రక్రియ మరింత ముందుకు పోతుంది. సో ఈ అంశాన్ని ఒక అప్డేటెడ్ సమాచారంగా మీరు గుర్తుంచుకోండి. దీన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. సో ఎవరైతే అంగన్వాడీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దీని ద్వారా మీరు క్లాసెస్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.